అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం విక్రమ్ సామ్రాట్ గారు రచించిన నాన్న అనే కథను విందామా? సమయం ఉదయం 11 గంటలు. వీధి తలుపు తీసి బయటకు వచ్చిన పూర్ణిమకు అరుగుపై ఒక వ్యక్తి కూర్చుని ఉండడం కనిపించింది. దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి అతనికి. తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడు అతను. నల్ల ప్యాంటుపై తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు. పూర్ణిమ ఎవరు కావాలన్నట్టు చూసింది అతని వైపు. మా అబ్బాయి తన స్నేహితుని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాడు. నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పాడు. అలాగే అన్నట్టు తలూపి లోపలికి వెళ్ళింది పూర్ణిమ. ఓ గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఆయన ఇంకా అక్కడే కూర్చొని ఉండడం కనిపించింది. బయట ఎండ తీవ్రంగా ఉండడంతో అతను చెమటతో తడిసిపోయి ఉన్నాడు. ముఖం వాడిపోయి ఉంది. అరే, ఎంతసేపు అలా ఎండలో కూర్చుంటారు? లోపలికొచ్చి కూర్చోండి అంటూ సిట్అవుట్లో కుర్చీ తెచ్చి వేసింది. ఆయన కూర్చున్నాక తాగడానికి నీళ్లు ఇచ్చింది. తర్వాత రస్నా కలిపించింది. ఎందుకమ్మా నీకు ఈ శ్రమ అంటూ మొహమాట పడుతూనే తీసుకున్నాడు. ఇందులో శ్రమేమీ లేదు. మీ అబ్బాయి ఇంకా రాలేదా? లేదమ్మా, ఈ కాలం పిల్లలు సుకుమారులు కదా. ఈ ఎండకి కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని నాకు ఆందోళనగా ఉంది. మీ అబ్బాయి సెల్ నంబర్ మీ దగ్గర లేదా? ఇందులో ఉందమ్మా, నేను చూస్తే కనబడలేదు. నువ్వు చూడు, రాజు అని ఉంటుంది అని జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి ఆమెకిస్తూ అన్నాడు. ఆమె చూసి, కాంటాక్ట్స్లో ఏ నెంబర్ లేదండి, అన్నీ ఎరేజ్ అయిపోయినట్లున్నాయి అంది. అజ్ఞానంతో ఏదో ఒకటి నొక్కేస్తూ ఉంటాను. ఇలాంటి సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటాను అన్నాడు సిగ్గుపడుతూ. మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగింది పూర్ణిమ. ముంబై నుంచి. నన్ను తిరుమల తీసుకెళ్తానని నా బిడ్డ ఇక్కడికి తీసుకొచ్చాడు. తిరుమలలో పనిచేసే తన స్నేహితుడు ఇక్కడ ఉన్నట్ట. అతని సెల్ నెంబర్ వీడి దగ్గర లేదు. అందుకే ఇల్లిల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ స్నేహితుడి పేరు మీకు తెలుసా? తెలుసు, వెంకటరమణ అని చెప్పాడు. అవునా, ఆ పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీధిలో అంది పూర్ణిమ నవ్వుతూ. అతను అలాగా అన్నట్టు చూశాడు ఆమె వైపు. మీ అబ్బాయి ముంబై లాంటి పెద్ద సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుపతి లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుని ఇల్లు తేలిగ్గానే కనుక్కోగలడు లేండి అంది పూర్ణిమ. మధ్యాహ్నం 2 గంటలకు పూర్ణిమ భర్త బాలరాజు ఇంటికొచ్చాడు. భార్యతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే, మీరు రాఘవయ్య మాస్టారు కదూ అని అడిగాడు బాలరాజు. అవును, మీరు? లేచి నిలబడి అడిగాడు అతను. రాజమండ్రిలోని విజ్ఞానదీప్తి హైస్కూల్లో మీరు నాకు లెక్కల మాస్టారు. రాజమండ్రిలోనే కాక చుట్టుపక్కల ఊర్లలో కూడా మ్యాథ్స్లో మీ టీచింగ్కి మంచి పేరు ఉండేది. నేను బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకుంది మీ టీచింగ్ వల్లనే. లోపలికి రండి మాస్టారు అని ఇంట్లోకి నడిచాడు బాలరాజు. తర్వాత భార్యతో, ఆయనకి భోజనం పెట్టావా అని అడిగాడు. లేదు, ఆయన మీ మాస్టర్ అని నాకు తెలియదు కదండి. అయితే ఎండకి బాగా వడిలిపోతే రస్నా కలిపించాను. వెరీ గుడ్, పద మా ఇద్దరికి వడ్డించు. భోజనం చేస్తూ పూర్ణిమ ద్వారా జరిగింది విన్నాడు బాలరాజు. మీరు ఆందోళన పడకండి. మీ అబ్బాయి తన స్నేహితుని ఇల్లు కనుక్కోలేకపోవడం వల్ల అతని ఆఫీస్కి ఫోన్ చేసే ప్రయత్నాల్లో ఉండుండొచ్చు. అవును, మీరు ముంబై ఎప్పుడెళ్ళారు మాస్టారు అన్నాడు బాలరాజు రాఘవయ్యతో. మా రాజేష్ చదువు పూర్తయిన వెంటనే ముంబైలో వాడికి ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లకి వాడితో పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేం చాలా బాధపడ్డాం. కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు. అంతలో నా భార్య మరణించింది. అప్పుడు రాజమండ్రి వచ్చిన రాజు నన్ను తన దగ్గరికి వచ్చేయమన్నాడు. నేను ఇల్లు అమ్మేసి గత 6 నెలలుగా వాళ్లతోనే ఉంటున్నాను. అదే మంచిది. ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు? అమ్మగారు లేరన్న విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను. నీ పేరేమన్నావు నాయనా? బాలరాజు మాస్టారు. గుర్తొచ్చావు.
10th మ్యాథ్స్లో ప్రతి పరీక్షలో నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి. మీ అమ్మ ఎలా ఉంది? తండ్రి లేని నిన్ను తనే అన్నీ అయి పెంచింది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో వంటలు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో నిన్ను చదివించింది. నువ్వు ప్రయోజకుడివి అయ్యాక చాలా సంతోషించుంటుంది. బాలరాజు ఆశ్చర్యంగా చూస్తూ, మీకెంత గుర్తు మాస్టారు? నాకు ఉద్యోగం వచ్చిన రోజు అమ్మ ఎంత సంతోషించిందో. పూర్ణిమతో నా పెళ్ళి తానే దగ్గరుండి జరిపించింది. ఇక తను చేయాల్సిందేమీ లేనట్టు వెళ్ళిపోయింది. అయ్యో పాపం అన్నాడు బాధగా రాఘవయ్య. అమ్మ పెళ్ళిళ్ళకి పక్క ఊర్లకు వెళ్ళిన రోజుల్లో నాకు భోజనం పెట్టింది ఎవరో తెలుసా పూర్ణ? మాస్టారు భార్య పార్వతమ్మ. నాకు ఇంకో అమ్మ ఆవిడ. నా పరిస్థితిని గమనించి మాస్టారు ఓ చీటీలో వీడికి అన్నం పెట్టు అని రాసి నా చేత వాళ్ళింటికి పంపించేవారు. ఆ తర్వాత క్రమంగా చీటీల అవసరం లేకపోయింది. నన్ను చూడగానే ఆవిడ కంచం డైనింగ్ టేబుల్పై పెట్టేది. నేనెంత చేస్తే వీరి రుణం తీర్చుకోగలను? కన్నీళ్లతో అన్నాడు బాలరాజు. సహాయం పొందిన వాళ్ళు ఆ తర్వాతి రోజుల్లో దాని గురించి గుర్తు చేసుకోవడం, ప్రస్తావించడం నామోషిగా భావించే రోజులివి. కృతజ్ఞత అన్న పదం కనుమరుగైపోతున్న కాలం ఇది. ఇలా చిన్న చిన్న సహాయాల్ని నువ్వు పదే పదే ప్రస్తావించడం నీలోని సంస్కారానికి నిదర్శనం అన్నాడు రాఘవయ్య. ఆ రోజు సాయంత్రం బ్యాంకు నుంచి ఇంటికి వచ్చిన బాలరాజు రాజేష్ ఇంకా రాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. రాఘవయ్య చాలా డీలాపడి ఉండడం చూసి, మీరు అధైర్యపడకండి మాస్టారు, నా బావమరిది ముంబైలోనే ఉన్నాడు. ఈ ఆదివారం మీ ఇంటికెళ్ళి మీ కోడలతో మాట్లాడి విషయం కనుక్కురమ్మంటాను. వాళ్ళిద్దరి ఫోన్ నంబర్లు తీసుకోమంటాను. అక్కడి అడ్రస్ మీకు తెలుసు కదా అని అడిగాడు. తెలుసు అన్నట్టు తలూపాడు రాఘవయ్య. మీ అబ్బాయి క్షేమంగానే ఉంటాడు. ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి. మీకు ఇష్టమైనన్ని రోజులు మీరు మాతో ఉండొచ్చు అన్నాడు బాలరాజు. ఏదో ఆలోచిస్తూనే తలూపాడు రాఘవయ్య. ఆ రోజు రాత్రి రాఘవయ్యతో నెమ్మదిగా చెప్పాడు బాలరాజు. మా బావమరిది ఇందాకే ఫోన్ చేశాడు. మీ అబ్బాయి నిన్న ఉదయం ముంబై చేరాట. ఈరోజు ఉదయం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయారట. వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఆనందంగానే కనిపించారట. కొత్త ఇంటి అడ్రస్సు ఇరుగు పొరుగు వాళ్ళెవ్వరికీ ఇవ్వలేదట. ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవయ్య. జరిగింది అర్థం చేసుకోవడానికి కొంతసేపు పట్టింది అతనికి. తర్వాత బోరున ఏడవసాగాడు. అతన్ని ఎలా సముదాయించాలో అర్థం కాక బొమ్మల్లా కూర్చుండిపోయారు పూర్ణిమ, బాలరాజు. రాజు, ఇందుకేనా నన్ను ముంబై రమ్మని పిలిచింది? మీ ప్రేమంతా నటనేనా? నీ ప్రేమ నా డబ్బు మీదే అయితే ఆ విషయం రాజమండ్రిలోనే చెప్పుంటే సంతోషంగా ఇల్లమ్మేసి నీ చేతిలో పెట్టేవాణ్ణి కదరా. తండ్రిని వదిలించుకున్న పాపం నీకంటకుండా ఉండేది కదరా అంటూ మళ్ళీ ఆడవసాగాడు రాఘవయ్య. బాలరాజు ఆయన భుజంపై చెయ్యి వేసి, మాస్టారు ఏడవకండి ప్లీజ్ అన్నాడు అనునయంగా. వాడు డబ్బులు తీసుకున్నందుకు, నన్ను వదిలించుకున్నందుకు నేను ఏడవడం లేదు బాలరాజు. వ్యక్తిగా వాడింత దిగజారిపోయాడే అన్న బాధతో ఏడుస్తున్నాను అన్నాడు రాఘవయ్య. తర్వాత కళ్ళు తుడుచుకొని లేచి నిలబడి, పోనీలే వాడు క్షేమంగా ఉన్నాడు, అది చాలు నాకు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లలో ఓ మూల వేస్తేనే బాధపడేదాన్ని. కళ్ళ ముందే అటువంటి సంఘటన జరుగుతూ ఉంటే మనసుని కదిలించినట్లుందండి అంది పూర్ణిమ భర్తతో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి తరిమేసే కొడుకులు, కూతుర్ని బలాత్కారం చేసే తండ్రులు, విద్యార్థుల్ని లైంగిక వేధింపులకి గురిచేసే ఉపాధ్యాయులు, ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే అఘాయిత్యం చేసే కామాంధులు, వీళ్ళంతా మన మధ్య తిరుగుతున్నారు పూర్ణ. ఇప్పుడే ఇలా ఉంటే మరో 20 ఏళ్ల తర్వాత సమాజం పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది అన్నాడు బాలరాజు మంచంపై పడుకొని నిద్రపోతున్న ఇద్దరు కూతుళ్ళని చూస్తూ. సమాజం ఎంత దిగజారినా మనం మంచిని విడవనంత వరకు, ఆ భగవంతునిపై నమ్మకం వదలనంత వరకు ఆయన మనల్ని వదలడు. మంచి వాళ్ళకి ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు. మా మాస్టారు చాలా మంచివారు
ఆయనకి భగవంతుడు చేసింది మంచేనంటావా? కొంతవరకు మంచే చేశాడు. రాజేష్ ఆయన్ని మహారాష్ట్రలోనే ఏదో ఊర్లో వదిలేయకుండా ఆయన భాష తెలిసిన ఈ ఊర్లో ఆ గోవిందుని పాదాల చెంత ఆయన శిష్యుని ఇంటి ముందే వదిలేయడం భగవంతుడు చేసిన మంచి కాదా? నిజమే అన్నట్టు తలూపాడు బాలరాజు. భార్య మాటలు విన్నాక ఆ మాటల్లోని అంతరార్థం అర్థమైన తర్వాత అతని మనసులోని అలజడి తగ్గింది. మీ మాస్టారు ఆయన భార్య మంచివారన్నారు కదా, మరి వారి కొడుకు ఎందుకు ఇలా తయారయ్యాడు? మీకు బాల్యం నుంచి నేర్పించిన మంచితనం అతనికి నేర్పించుంటారు కదా అని అడిగింది పూర్ణిమ. సత్సాంగత్యం కంటే చెడు సాంగత్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజేష్పై భార్య ప్రభావం ఉండుండొచ్చు. భార్య మాటలకు విలువిచ్చే పురుషుడంటే నాకు గౌరవం. అయితే తన విచక్షణా జ్ఞానం ఉపయోగించకుండా భార్య చెప్పిన ప్రతి మాటకి తలూపే పురుషుడంటే నాకు అసహ్యం. జరిగిందేదో మనకి తెలియదు. నిజానిజాలు తెలియకుండా మనం ఎవరిని విమర్శించకూడదు. ఏది ఏమైనా సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజేష్ ప్రవర్తించాడు. ఇందుకతను మూల్యం చెల్లించుకోక తప్పదు. అతన్ని మాస్టారు క్షమించినా భగవంతుడు క్షమించడు అంది పూర్ణిమ. దాదాపు ఏడాది తర్వాత ఓ సాయంత్రం ఇంటి బయటి అరుగు దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి, ఎవరు కావాలండి అని అడిగింది పూర్ణిమ. అతను ఆమె దగ్గరికొచ్చాడు. తెల్లగా అందంగా ఉన్నాడు. అతను గడ్డం పెంచుకొని దీనంగా కనిపిస్తున్నాడు. మా నాన్నని ఏడాది క్రితం ఈ అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాను. మీరు ఆయన్ని చూశారా అని అడిగాడు ఆమెని. మీ పేరు రాజేషా అని అడిగింది పూర్ణిమ. వెంటనే అతని కళ్ళు మెరిశాయి. అవును, మీరు ఆయన్ని చూశారా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని ఆత్రంగా అడిగాడు. లోపలికి రండి అంటూ ఇంట్లోకి దారి తీసింది పూర్ణిమ. అతను సోఫాలో కూర్చున్నాక, ఏడాది క్రితం వదిలిపెట్టి వెళ్ళి ఎంత తొందరగా వచ్చేశారే అంది వెటకారంగా. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా? ఏమిటండి ఆ విపరీత బుద్ధులు? ఒకటా రెండా, ఎన్నని చెప్పమంటారు? అమ్మా నాన్నలకి చెప్పకుండా నేను రిషితని పెళ్లి చేసుకోవడం, విషయం తెలిసి అమ్మ తిడితే వాళ్లతో సంబంధం తెంచేసుకోవడం, అమ్మని వెదకి గురిచేసి ఆమె చావుకి కారణం కావడం, అంతటితో ఆగి ఉంటే బాగుండేది. అమ్మ చావు కబురు విని రాజమండ్రి వచ్చిన నాకు నాన్న ఇంటిపై కన్ను పడింది. నాన్న ఇల్లమ్మి నా దగ్గరకు వచ్చేస్తే ఎలాగోలా ఆ డబ్బు ఆయన్ని మంచి చేసుకొని నా స్నేహితులతో కలిసి ఎన్నాళ్ళుగానో నేను అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు అనుకున్నాను. అక్కడి నా స్నేహితుడిని విచారిస్తే ఇల్లు 30 లక్షలు చేస్తుందని చెప్పారు. నాన్నని ఇల్లమ్మి ముంబై వచ్చి మాతో ఉండమని కోరాను. ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు. నాన్న మాతో ఉండడానికి రిషితను ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. 6 నెలల్లో ఆయన్ని తిప్పి పంపిస్తానని ఆమెకు మాటిస్తే ఒప్పుకుంది. ఆ 6 నెలలు ఆయన్ని చాలా బాగా చూసుకుంటున్నట్లు నటించాం. తర్వాత ఇల్లు కొనడానికి 30 లక్షలు తక్కువ పడిందని చెప్తే ఆయన తన బ్యాంకు డిపాజిట్లు క్యాన్సిల్ చేసి ఆ 30 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు నేనే వ్యాపారంలో పెట్టాను. ఇక ఆయన్ని వదిలించుకోవడమే మిగిలింది. అందుకు రిషిత ఓ ప్లాన్ చెప్పింది. తిరుమల కొండకు తీసుకెళ్తానని ఆయన్ని తిరుపతికి తీసుకొచ్చి మీ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి నా స్నేహితుడిని వెతకడానికి వెళుతున్నానని ఆయనకి చెప్పి నేను బయలుదేరి ముంబై వెళ్ళిపోయాను. అంతకు ముందు రోజు రాత్రి ట్రైన్లో ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన సెల్ తీసుకొని మమ్మల్ని ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం లేకుండా కాంటాక్ట్స్, మెసేజెస్ అన్నీ డిలీట్ చేశాను. ముంబై రాగానే ఆయన మళ్ళీ మమ్మల్ని చేరకుండా ఉండేందుకు ఇల్లు ఖాళీ చేసేశాను. అయితే మనం చేసిన పాపం మనల్ని తప్పక వెంటాడుతుందని పెద్దలు చెప్పే మాట నా విషయంలో రుజువైంది. 30 లక్షలు తీసుకున్న నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. నా భార్య నన్ను వదిలి నన్ను మోసం చేసిన వాడితో వెళ్ళిపోయింది. డబ్బుని భార్యని కోల్పోయిన బాధతో ఉద్యోగానికి న్యాయం చేయలేకపోయాను.
ఫలితంగా నా ఉద్యోగం పోయింది. నేను ఒంటరివాణ్ణయ్యాను. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి లేకపోవడం ఎంత నరకమో నాకు అర్థమైంది. అంతకంటే దారిద్ర్యం ఇంకోటి లేదనిపించింది. అప్పుడు నాన్న గుర్తొచ్చారు. వెంటనే దొరికిన ట్రైన్ పట్టుకొని ఇక్కడికి చేరాను. నాన్న మంచితనం వల్ల, ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన ఎక్కడో చోట క్షేమంగా ఉంటారు అన్న నమ్మకంతో వచ్చాను. ఆయన ఎక్కడున్నారు? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు. చెప్పండి ప్లీజ్. మీరు ఆయనకి ఇచ్చిన షాక్ని ఆయన తట్టుకోలేకపోయారు. మీరు ఆయన్ని ఇక్కడ వదిలి వెళ్ళిన వారం రోజులకే మరణించారు అంది పూర్ణిమ. రాజేష్ నమ్మలేనట్లు పూర్ణిమ వైపు చూశాడు. తర్వాత తనలో తానే ఏదో గొణుక్కున్నాడు. తర్వాత లేచి నిలబడి, అమ్మ నగలు ఏ బ్యాంకు లాకర్లో పెట్టారో మీకేమైనా చెప్పారా అని అడిగాడు. లాకర్లో లేదు, మీరొస్తే ఇవ్వమని నా చేతికిచ్చారు అంటూ గదిలోకి వెళ్ళి ఓ బ్యాగ్ తెచ్చి అతనికిచ్చింది. బ్యాగు చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. గబగబా బ్యాగు తెరిచి అందులోని నగల్ని చూసుకున్నాడు. తర్వాత తన జేబులో నుంచి విజిటింగ్ కార్డు తీసి ఆమెకిచ్చి, మీకు ఇంకా ఏదైనా గుర్తొస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి బయటికి నడిచాడు. రాజేష్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయింది పూర్ణిమ. తర్వాత మేడపైకి వెళ్ళింది. బాల్కనీలో దాదాపు 30 మంది విద్యార్థుల మధ్య కుర్చీలో కూర్చొని ట్యూషన్స్ చెప్తున్నాడు రాఘవయ్య. దూరంగా నిలబడి అతన్నే చూస్తూ ఉండిపోయింది. అతనితో అలా ఎందుకు చెప్పావు పూర్ణ? భర్త గొంతు విని ఉలిక్కి పడి తల తిప్పి చూసింది పూర్ణిమ. ఆమె పక్కనే బాలరాజు నిలబడున్నాడు. మీరు విన్నారా అని అడిగింది అతన్ని. ఇంట్లోకి వస్తున్నప్పుడు చివర్లో నువ్వన్న మాటలు వినిపించాయి. అతనికి ఎదురుపడ్డం ఇష్టం లేక మేడపైకి వచ్చేశాను అన్నాడు బాలరాజు. రాజేష్ తనతో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది పూర్ణిమ. బాబాయ్ గారు కొడుకు చేసిన నమ్మక ద్రోహం జీర్ణించుకోలేక బాధపడినా త్వరగానే కోలుకున్నారు. ఉదయం సాయంత్రం 50 మంది విద్యార్థులకి ట్యూషన్లు చెప్తూ విద్య చేతిలో ఉంటే ఏ వయసులోనైనా ఏ ఊర్లో అయినా బ్రతకొచ్చని నిరూపించారు. మనకి భారం కాకూడదని మేడ మీద గదిలో అద్దెకుంటూ నాకు శ్రమ ఇవ్వకూడదని వంట మనిషిని ఏర్పాటు చేసుకొని హుందాగా గౌరవంగా బ్రతుకుతున్నారు. ఈ సమయంలో రాజేష్ బాబాయిని కలిశాడంటే రాజేష్ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆయన కృంగిపోతారు. రాజేష్ ఆయన కాళ్ళ మీద పడితే కరిగిపోయి అతనితో వెళ్ళిపోతాడు. రాజేష్లోని మార్పు కేవలం నటనే అయితే బాబాయ్కి గతంలో జరిగిన సంఘటనే పునరావృతం అవుతుంది. క్రితంసారి రాజేష్ ఈయన్ని కనీసం మనుషుల మధ్య వదిలి వెళ్ళాడు. ఈసారి ఏ అడవిలోనో ఎడారిలోనో వదిలేస్తే బాబాయ్ గతేం కాను. అందుకే అతనిలోని మార్పు నిజమో కాదో పరీక్షించాలి అనుకున్నాను. వాళ్ళ నాన్న చనిపోయారని అతనితో చెప్పాను. నా అనుమానం నిజమైంది. తండ్రి చనిపోయాడని తెలిసాక అతను ఏడవలేదు సరికదా, కళ్ళ నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాల్చలేదు. అసలు తండ్రి మరణించాడు అని తెలిసినప్పుడు ఓ కొడుకులో వ్యక్తమయ్యే బాధకు సంబంధించిన ఒక్క స్పందన కూడా అతనిలో కనిపించలేదు నాకు. పైగా తల్లి నగల గురించి తండ్రి ఏమైనా చెప్పాడా అని నన్ను అడిగాడు. అప్పుడు అర్థమైంది అతను ఎందుకు వచ్చాడు. వెంటనే బీరువాలోని వాళ్ళ అమ్మ నగలు తీసి అతనికి ఇచ్చేశాను. ఇచ్చేశావా? ఆశ్చర్యంగా అడిగాడు బాలరాజు. నీకివ్వాలని మాస్టారు ఎంతో శ్రమ తీసుకొని రాజమండ్రి నుంచి తెచ్చారు. రేపు ఆ నగలు చూపించమని అడిగితే ఏం చేస్తావు అని అడిగాడు మళ్ళీ. నాకు ఇచ్చేశారు కాబట్టి ఇక ఆయన అడగరు. ఆయన సంస్కారం గురించి నాకు తెలుసు. కానీ చట్టపరంగా అవి చెందవలసింది రాజేష్కే. అన్నీ కోల్పోయాను అన్న అతని మాట నిజమైతే అతను నిలదొక్కునేంత వరకు ఆ నగలు ఉపయోగపడతాయి. భార్య వైపు విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు బాలరాజు. ఆమెలో ఆవిష్కృతమైన అద్భుతమైన విశ్లేషణకి, ఆమెలోని వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యాడతను. నాకు ఏ నగలు అక్కర్లేదండి. బాబాయ్ గారు మన ఇంట్లో ఉంటే అంతే చాలు. గతించిన మా నాన్నని ఆయనలో చూసుకుంటున్నాను. నాకు మా అమ్మ నాన్న, మీకు
మీ అమ్మ నాన్న లేరు కాబట్టి పెద్దవాళ్ల విలువ మనకు తెలుసు. వాళ్ళుంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో, మనం వాళ్ళ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో బాబాయ్తో గడిపిన ఈ కొద్ది నెలల్లో తెలిసింది. ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను చాలా కోల్పోయిందాన్నవుతాను. అయితే తండ్రి కొడుకుల్ని ముఖాముఖి కలవనీయకుండా తప్పు చేశాను అన్న భావన నాలో ఉంది. నేను చేసింది తప్పే అని మీకు అనిపిస్తే రాజేష్కి కాల్ చేసి పిలిపించండి అంది పూర్ణిమ రాజేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ని బాలరాజుకిచ్చి. కడుపున పుట్టిన వాళ్ళు కాదు బిడ్డలు, కడుపులో పెట్టుకొని చూసుకునేవాళ్లే బిడ్డలు అనేది మా అమ్మ. ఆ మాట నిజమైతే ఆయనకి ఇక్కడ 2 బిడ్డలున్నారు. వదులుకోలేని ఈ బంధం ఉన్నప్పుడు వదుల్చుకున్న ఆ రక్త సంబంధం అవసరం లేదు అంటూ ఆ విజిటింగ్ కార్డుని ముక్కలు ముక్కలుగా చించేశాడు బాలరాజు.